మనము మామ ఈ బోటింగ్ ప్రైజెస్ వచ్చేసి పర్ పర్సన్ 500 అయితే చార్జ్ చేస్తున్నారు. 4 ప్లేసెస్ అయితే చూపిస్తారనమాట. మ్యాక్స్ 40 to 1 hour అయితే రైడ్ ఉంటది. ఫైనల్ గా బోట్ లోకి అయితే వచ్చి కూర్చున్నా. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. డ్రైవర్ బాస్ అయితే స్టార్ట్ అయ్యారు ఢిల్లీలో నుంచి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. మామ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సీ అండ్ రివర్ అయితే కలిసే ప్లేస్ అనమాట. అదైతే షూట్ చేయలేకపోయినాను, సారీ. ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్ అనమాట, ఫిషింగ్ హార్బర్. వీడియోలో చూడడానికి చిన్నగా అయితే కనిపిస్తున్నాయేమో కానీ చాలా పెద్దగా ఉన్నాయి మామ అసలు ఇవి. మామ ఈ బోట్ నడిపే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అనమాట. అమ్మ ఈ ఫిషింగ్ హార్బర్ దగ్గరే ఒక గవర్నమెంట్ పోలీస్ టోల్ గేట్ అయితే ఉంది. ఫారెస్ట్ లోకి వెళ్లే ప్రతి బోటు ఈ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఎన్ఓసి అయితే తీసుకోవాలన్నమాట. ఐ మీన్ లైక్ ఒక కైండ్ ఆఫ్ వెరిఫికేషన్ లాగా అనమాట. అక్కడ నుంచి ఒక 15 to 20 minutes మనం ట్రావెల్ చేసిన తర్వాత మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అవుతాం అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీడు మా ఫ్రెండ్ గాడు రాజేష్. వీని కొంచెం భయం భక్తి ఎక్కువ అనమాట. మన ముందర కనిపిస్తున్న బోట్ ఆల్రెడీ వెళ్ళొచ్చారనమాట. మనం అయితే ఇప్పుడు పోతున్నాం అనమాట. ఇదే మామ ఇంకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చెట్లలో నుంచి రొచ్చు నీళ్ళల్లో నుంచి అయితే తీసుకెళ్లిపోతున్నాడు. వాటర్ బ్యాడ్ స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది. ఏమంటే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ కాబట్టి లైఫ్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే అయిపోతుంది అనమాట. బోట్ ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు పిల్లలు ఒకటే ఏడుస్తున్నారు మామ. మన చిన్నప్పుడు వాళ్ళకంటే ఎక్కువ చేసింటాంలే, అది వేరే విషయము. కాస్త ముందరికి వెళ్తే ఒక ఎండ్ పాయింట్ అయితే ఉంటుంది. అక్కడ యూటర్న్ చేసేసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తారనమాట. బోట్ మీద కొన్ని వర్డ్స్ అయితే కనిపించాయి. ఒకసారి మీకు కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. అక్కడ చూస్తున్నావు కదా, వీ కెన్ ఆల్వేస్ ఎర్న్ మనీ బట్ నాట్ మెమోరీస్ అని ఉంది. అంతే కదా మచ్చా, డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు బట్ మెమోరీస్ అంత సీన్ రావన్నమాట. అదే దానికి మీనింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ టీవీఎస్ వాళ్ళది టీవీఎస్ రేసింగ్ అని చెప్పేసి ఒక స్టంట్ షో అయితే జరుగుతుంది. అది చూద్దామని నేను మా ఫ్రెండ్ వచ్చాము. ఇక్కడ చూసుకోగలుగుతారు. అందరు అరేంజ్మెంట్స్ అయితే ఇంకా చేసుకుంటున్నారు వీళ్ళు. ఐ థింక్ 5 o'clock ఏమో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. చూడాలి మరి, చూసుకోవచ్చు.